చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. వాళ్ళ నోట్లోంచి ఆ పదాలు వింటుంటే ప్రజాస్వామ్యం దాడులు కరెక్ట్ కాదు అంటుంటే నాకు అసలు నిజంగా సార్ అసలు మామూలుగా దేవతలు వేదాంతాలు వాళ్ళు ఇచ్చిన వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది, మామూలుగా అయితే దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు జరిగిన దాన్ని నేను తప్ప ఒప్ప అని చెప్పట్లేదు సార్. ఈ పదాలు అసలు వాళ్ళకి సూట్ అవ్వలేదు సార్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి సీసీ కెమెరాలో పడితే పట్టుకోండ్రా బాబు అంటే అసలు అతి గతి లేదు. అసలు ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యే మీద, అది కూడా పాపం తాడికొండ ఎమ్మెల్యే అండి, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఆయన ఎస్సీ కోటలోనే గారు అక్కడ ఎమ్మెల్యే, ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. తెలియక కట్టారా? సాధారణ పౌరుడు. మీరు పిఠాపురంలో మిమ్మల్ని దగ్గరుండి గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి గెలిపించినటువంటి వర్మ గారినే మీరు కొడుతున్నారు. మీరు ఇంకెవరికి లేకపోతే ఇంకా మీరు ఎవరికి వర్మ గారి మీద ప్రేమ కాదు, మనిషికి ఉన్న సంబంధం. అంటే మీరు వర్మ గారి మీద ప్రేమ ద్వేషమా అనేది చూస్తారేమో, అదే చూస్తారేమో. మేము అది చూడట్లేదు. దాడి చేశారో చెప్పండి. వర్మ గారికి జీవితాంతం జన సైనికులందరూ రుణపడి ఉంటారు. ఈ రోజు కాదు, ఎప్పటికదే మాట. ఈ రోజు మా నాయకుడికి ఆయన ఇచ్చిన గౌరవం కంటే మేము 100 రెట్లు ఎక్కువ గౌరవిస్తాం. అందుకే ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. అది వదిలేనమ్మా, మీరు చెప్పేది రండి. మీరు పసుపు కలర్ చొక్కాలు వేసుకున్నప్పుడు రోడ్డు మీద ఆపి కొట్టి వీడియోలు తీసి పెట్టినోడు ఎవడమ్మా? అది వదిలేయమంటారేంటమ్మా? అరే వాళ్ళ నాయకుడిని గెలిపించిన వర్మ గారిని కొడితే అది వదిలేయమండి అంటారేంటి? ఆవిడ ఎవరు కొట్టింది? మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే కొట్టింది, గౌరవ వైసీపీ మీ పార్టీ వాళ్ళే కొట్టింది. గెలిపించినందుకు కొట్టారా మీరు? ఆగండమ్మా, మీరు ఆగండి, మీరు కంగారు పడకండి. వర్మ గారికి క్షమాపణ చెప్తున్నారు. మా వాళ్ళు ఎవరు అయి ఉండరు సార్. ఒకవేళ మా వాళ్ళు అయి ఉంటే మీకు నిజంగా పాదాభివందనాలు, క్షమాపణలు. ఎందుకంటే మా నాయకుడు అస్సలు ఒప్పుకోడు. మీరు